ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిశ్శబ్దం మూవీ వచ్చేసి అక్టోబర్ 2 అమెజాన్ ప్రైమ్లో డైరెక్ట్గా రిలీజ్ చేశారండి. సో మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో చూడండి. ప్రతి మూవీలో 100% పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. సో నేనైతే ఈ మూవీ జడ్జ్ చేయట్లేదండి. డైరెక్ట్గా మన స్టోరీ డీటెయిల్స్లోకి వెళ్దాం. మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చూద్దాం. సో అనుష్క క్యారెక్టర్ పేరు సాక్షి. తను ఒక డెఫ్ అండ్ డమ్ పెయింటర్ అండి. మాధవన్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి యాంటోనీ. తను ఒక వరల్డ్ క్లాస్ సెలో ప్లేయర్. అనుష్క ఫ్రెండ్ క్యారెక్టర్లో షాలిని పాండే చేశారు. తన క్యారెక్టర్ పేరు వచ్చేసి సోనాలి. సుబ్బరాజు క్యారెక్టర్ నేమ్ వచ్చేసి వివేక్. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అంజలి చేశారండి. తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి మహాలక్ష్మి. అడిషనల్లీ ఈ మూవీలో ఒక అమెరికన్ యాక్టర్ చేశారండి, మైకిల్. తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి రిచర్డ్. తను కెప్టెన్ అని అడ్రస్ చేస్తారు త్రూ అవుట్ ద మూవీ. హీఈస్ ఆల్సో పోలీస్ ఆఫీసర్. ఓపెనింగ్ సీన్లో 1972లో స్టార్ట్ అవుతుందండి. ఒక కపుల్ వచ్చేసి క్రిస్మస్ నైట్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఒక వుడ్ సైడ్ విల్లాలో. వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వైఫ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుందో హస్బెండ్ అబ్జర్వ్ చేస్తాడు, ఒక సెల్లార్ నుంచి ఒక లైట్ బ్లింక్ అవుతూనే ఉంటుంది. సో అది ఏంటా అని తను కూడా వెళ్ళి బేస్మెంట్లో చెక్ చేయడానికి వెళ్తాడు. సో నెక్స్ట్ మూమెంట్ ఈవెన్ వైఫ్ కూడా వస్తుంది తను సర్చ్ చేసుకుంటూ, హస్బెండ్ కనిపించట్లేదు ఏంటి అని. సో తను కూడా బేస్మెంట్లోకి వస్తుంది. సడన్గా చూస్తే వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు. పక్కన ఒక పెయింటింగ్ పడి ఉంటుంది. సో తనకు అర్థం కాదు ఎవరు చంపారని. సో ఆ నెక్స్ట్ మూమెంట్ తన మీద కూడా ఎవరో అటాక్ చేస్తారు. షీఈ్ ఆల్సో డెడ్. సో అప్పటి నుంచి హౌస్కి హాంటెడ్ హౌస్ అని ఒక పేరు వచ్చేస్తుందండి. మూవీ వచ్చేసి ప్రజెంట్లోకి షిఫ్ట్ అవుతుంది. అప్పటికే యాంటోనీ అండ్ సాక్షికి ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. వాళ్ళు హాలిడే ట్రిప్లో ఉంటారు. సో అదే ట్రిప్లో సాక్షి యాంటోనీని అడుగుతుంది, ఒక వుడ్ సైడ్ విల్లాలో ఒక పెయింటింగ్ ఉంది. ఆ పెయింటింగ్ తను వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుందని. సో దానికి యాంటోనీ కూడా ఓకే చెప్తాడు. వాళ్ళిద్దరూ ఆ విల్లాలోకి వెళ్ళి ఎతుకుతూ ఉంటారు. సో అగైన్ యాంటోనీకి ఆ సెల్లర్లో లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అదేంటా అని తను వెళ్ళి చూస్తాడు. సో అదే టైంలో సేమ్ 1972 అయితే వియర్డ్ సౌండ్స్ వస్తాయో అదే విధంగా ప్రజెంట్లో కూడా అలా వియర్డ్ సౌండ్స్ వస్తాయి. సీన్లో సాక్షి ఆ ఇంటి నుంచి చాలా కంగారుగా బయటకు పరిగెడుతుందండి. తనకి చాలా గాయాలై కూడా ఉంటాయి. సో తనకు ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ ఎవరు చేశారో అదే కపుల్ తన హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి కెప్టెన్, రిచర్డ్ మహాకి అపాయింట్ చేస్తారు. వాళ్ళు ఇలా వెళ్ళి చూసినప్పుడు యాంటోనీ చనిపోయి ఉంటాడు. డెడ్ బాడీ షిఫ్ట్ చేస్తుండగా ఒక కీ పడిపోతుందండి సెల్లార్లో. నెక్స్ట్ సీన్ హాస్పిటల్లో కెప్టెన్ మహా సాక్షిని కలుద్దామని వస్తారు. అదే టైంలో వివేక్ ఇంట్రడ్యూస్ అవుతాడు తన ఫ్రెండ్ అని. సో మహా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తుంది సాక్షిని. సాక్షి తన సైన్ లాంగ్వేజ్లో తను ఎప్పుడైతే బేస్మెంట్కి వెళ్ళిందో యాంటోనీ చనిపోయి ఉన్నాడని, తన మీద కూడా ఎవరో అటాక్ చేశారు కానీ చీకట్లో కనిపించలేదని చెప్తుంది. సో మహా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో యాంటోనీ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటాడు. 2 years బ్యాక్ వాళ్ళ వైఫ్ చనిపోయి ఉంటుందని తెలుసుకుంటుంది. ఆఫ్టర్ దట్ యాంటోనీ సాక్షికి ఎంగేజ్మెంట్ అవుతుంది. సో ఆ సెరమనీ పిక్స్లో సోనాలి అన్న తన ఫ్రెండ్ కూడా ఉంటుంది, సాక్షి ఫ్రెండ్. యాంటోనీ ఫినరల్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ మహా కెప్టెన్ పిలుస్తారు సాక్షిని ఇన్వెస్టిగేషన్ కోసం. సోనాలి గురించి అడిగినప్పుడు తన ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ డే నుంచే సోనాలి కనిపించట్లేదని, ఆల్రెడీ సిటీలో చాలామంది మిస్సింగ్ అమ్మాయిలు కేసెస్ ఉన్నాయి. సో ఆ కేసు కూడా కెప్టెనే రిపోర్ట్ చేసి కెప్టెనే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని చెప్తుంది. ఫర్దర్గా తన పాస్ట్లో ఎలా పరిచయమో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో సాక్షి ఒక ఆర్ఫనేజ్లో పెరుగుతుంది సిక్కింలో. అక్కడే తను సోనాలి పరిచయం అవుతుంది. సో వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. సోనాలికి వేరే ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, ఓన్లీ సాక్షినే. చాలా పొసెసివ్ సాక్షి అంటే. తర్వాత సాక్షికి సియేటర్లో మంచి జాబ్ వస్తుంది. సో అక్కడ మూవ్ అవుతుంది. జాయిన్ అయిన రోజే యాంటోనీ ఆ గ్యాలరీ విజిట్ చేయడానికి వస్తాడు. అప్పటికే తన వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్. తన వన్ ఆఫ్ ద సాక్షి పెయింటింగ్ చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆ పెయింటింగ్ని $1 million కొంటాడు. నెక్స్ట్ తన షోకి సాక్షి ఇన్వైట్ చేస్తాడు. సాక్షి డెఫ్ అండ్ డమ్ కాబట్టి ఆ పిల్లల్లోని వైబ్రేషన్స్తో తన మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అవుతారు. దే ఆల్సో గెట్ ఎంగేజ్డ్.
నెక్స్ట్ డే నుంచే సోనాలి మిస్సింగ్ అవుతుంది. సో, నెక్స్ట్ మహా వచ్చేసి సోనాలి పెరిగిన ఆర్ఫనేజ్ టామ్ తీసుకుని వెళ్తుంది. సో, అక్కడ తనకు తెలుస్తుంది ఏంటంటే ఎవరో ఒక అతను సాక్షిని ప్రపోజ్ చేశాడని చెప్పి సోనాలి ఫోక్ తీసుకున్న ఆ అబ్బాయిని పొడి చేస్తుంది. దానికోసమని 1 మంత్ జైలు కూడా వెళ్ళొస్తుంది. సో, తర్వాత మహా వచ్చేసి సోనాలి రూమ్‌కెళ్ళి కొన్ని ఐటెమ్స్ తీసుకుంది. అండ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో తను మళ్ళీ ఆ వుడ్ సైడ్ విల్లా వెళ్తుంది. సో, అక్కడ ఏమవుతుందంటే టామ్‌కి ఫస్ట్ ఒక కీ పడిపోతుంది కదా యాంటోనీ పాకెట్ నుంచి. సో, ఆ కీ దొరుకుతుంది. అదైతే కెప్టెన్‌కి ఇస్తాడు. కెప్టెన్ ఆ కీ తీసుకుని టామ్‌ని చంపేస్తాడు. మాకి టామ్ హ్యాండ్ నుంచి ఒక షర్ట్ బటన్ కనిపిస్తుంది. ఆ షర్ట్ బటన్‌ది కెప్టెన్ అని తెలుసుకొని చాలా షాక్ అవుతుంది. అండ్ కెప్టెన్‌కి ఈ కేస్‌కి సంబంధం ఏంటని ఇంకా తన్ని ఫాలో అయ్యి వెళ్తుంది. అప్పుడు కెప్టెన్ వచ్చేసి ఔట్‌స్కట్స్‌లో ఒక హౌస్‌లోకి వెళ్తాడు. అది వచ్చేసి యాంటోనీ హౌస్. అండ్ ఆ ప్రాపర్టీ కూడా ఎక్కడ రిజిస్టర్ అయ్యి ఉండదు. అండ్ ఒక హార్డ్ డిస్క్ ఎతుకుతాడు సెక్యూరిటీ కెమెరాది. సో, అది కనిపించదు. హార్డ్ డిస్క్ కనిపించలేదని కెప్టెన్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. అండ్ మహా కూడా ఫర్దర్గా హౌస్ ఎతుకుతుంది ఏమైనా క్లూస్ దొరుకుతాయేమని. అండ్ నెక్స్ట్ సీన్లో వివేక్ వచ్చేసి సాక్షిని కలుస్తాడు. అండ్ ఇప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మొత్తం యాక్చువల్ స్టోరీ ఏం జరిగిందనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా తను రివీల్ చేస్తాడు. సో, అసలు పాస్ట్‌లో ఏం జరుగుతుందంటే సోనాలి, సాక్షి అండ్ సాక్షిని ప్రపోజ్ చేసిన అబ్బాయి ఒకసారి లంచ్‌కి వెళ్తారు. సో, సోనాలి ఛాలెంజెస్ సాక్షి అనమాట. ఆ అబ్బాయి మంచివాడు కాదు, ఫ్లర్ట్ అని, అందరినీ అలా ట్రస్ట్ చేయొద్దని చెప్తుంది. సో, అనుకున్నట్టే ఆ అబ్బాయి సోనాలితో మిస్‌బిహేవ్ చేస్తాడు. అందుకనే ఫోక్‌తో పొడుస్తుంది ఆ అబ్బాయిని అండ్ ప్రూవ్ చేస్తుంది హి ఈజ్ ఆల్సో బిగ్ ఫ్లర్ట్ అని. సో, తర్వాత సాక్షి, సోనాలి అండ్ వివేక్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇన్‌ఫ్యాక్ట్ సోనాలి అండ్ వివేక్ లవ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా మంచి రిలేషన్‌లో ఉంటారు. తర్వాతే యాంటోనీ అండ్ సాక్షికి ఎంగేజ్మెంట్ అవుతుంది. సో, యాంటోనీ షోకి వీళ్ళు ముగ్గురు వెళ్తారు. అండ్ సోనాలి డౌట్ చేస్తుంది ఈ అబ్బాయి కూడా మంచివాడు కాదు యాంటోనీ, తను కూడా అందరిలాగే ఫ్లర్ట్ అని చెప్పి సాక్షికి ఛాలెంజ్ చేస్తుంది. అండ్ ప్రూవ్ కూడా చేస్తానని చెప్తుంది. దానికోసం అని చెప్పి కంటిన్యూస్గా యాంటోనీకి మెసేజ్ చేస్తుంది ఒక్కసారి మీట్ అవ్వాలి అండ్ ఒక్కసారి మీట్ అయితే మళ్ళీ డిస్టర్బ్ చేయనని కూడా చెప్తుంది. ఇనీషియల్లీ ఒప్పుకోడు యాంటోనీ, బట్ ఫైనల్లీ యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ సోనాలిని ఔట్‌స్కట్స్‌లో ఉన్న ఫామ్ హౌస్‌కి తీసుకెళ్తాడు. ఈవెన్ వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఈ సాక్షి కూడా అక్కడికి వస్తుంది. అండ్ చూసి షాక్ అవుతుంది. యాంటోనీ అండ్ సోనాలి అలా క్లోజ్గా ఉండడం చాలా షాకింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఆల్ ఆఫ్ ఎ సడన్ చూస్తే యాంటోనీ సోనాలిని చంపేస్తాడు. అది ఇంకా షాకింగ్. అసలు ఎందుకు యాంటోనీ చంపాడన్నది సాక్షికి అస్సలు అర్థం కాదు. చాలాసేపు ఏడుస్తుంది. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఈవెన్ కెప్టెన్ రిచర్డ్ కూడా అక్కడికి వస్తాడు. ఇమీడియట్గా సాక్షి వివేక్కి మెసేజ్ పంపిస్తుంది సోనాలిని యాంటోనీ చంపేశారని. సో, నెక్స్ట్ డే ఈవెన్ కాప్స్ కూడా అప్రోచ్ చేద్దామని వెళ్తారు కంప్లైంట్ చేయడానికి, ఇలా యాంటోనీ సోనాలిని చంపారని. కానీ అక్కడ ఎప్పుడైతే తను కెప్టెన్ చూస్తుందో ఇంకా డ్రాప్ అయిపోతుంది, తనకి ఎటువంటి న్యాయం జరగదని. సో, అప్పుడే తను ఒక ప్లాన్ వేస్తుంది. తను ఇంకా వివేక్ కలిసి యాంటోనీని చంపేద్దామని. అండ్ ఎలా చంపుతామంటే ఎప్పుడైతే వుడ్ సైడ్ విల్లా ఎలాగో హాంటెడ్ అని పేరు ఉంది కాబట్టి అది తన కొలీగ్ ద్వారా తెలుసుకుంటుంది. సో, ఎలా అయితే కపుల్ చనిపోయారో అదే విధంగా యాంటోనీ చంపేద్దాం అనుకుంటుంది. సో, ఇన్సిస్ట్ చేస్తాను యాంటోనీ అక్కడ ఉన్న పెయింటింగ్ కావాలి అని చెప్పి. సో, అలా అక్కడికి తీసుకెళ్తుంది. సో, ప్లాన్ ప్రకారం అక్కడ వివేక్ యాంటోనీని అటాక్ చేసేసి కట్టేసి గట్టిగా అడుగుతారు ఇంకా ఎందుకు యాంటోనీ సోనాలిని చంపాల్సి వచ్చిందని. సో, తను సోనాలిని చంపడానికి రీజన్ ఆల్రెడీ తను వివేక్తో రిలేషన్లో ఉండి సెలబ్రిటీ అవ్వడం వల్ల తనతో స్పెండ్ చేయాలనుకుంటుంది. అందుకని చంపానంటాడు. అదే కాకుండా తన ఎక్స్ వైఫ్ కూడా ఇలాగే ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుందని తను 2 years బ్యాక్ తనే చంపేశానని చెప్తాడు. ఈవెన్ కెప్టెన్ వైఫ్ అండ్ చాలామంది అమ్మాయిలు ఇలాగే తను చంపేశాను అండ్ కెప్టెన్ హెల్ప్తోనే ఇన్ని రోజులు ఈ విషయాలు ఏమి బయటికి రాకుండా మేనేజ్ చేయగలుగుతున్నానని కన్ఫెస్ చేస్తాడు యాంటోనీ. ఇదంతా తెలుసుకున్నాక ఇంకా సాక్షినే యాంటోనీని చంపేస్తుంది. బ్యాక్ టు ప్రజెంట్ కెప్టెన్ వచ్చేసి వివేక్ని కిడ్నాప్ చేస్తారు. ఎందుకంటే తన దగ్గర హార్డ్ డ్రైవ్ ఉంటుంది, సెక్యూరిటీ కెమెరాస్ ఆ ఫామ్ హౌస్ది. కానీ మహా ఆ విషయం అన్నీ తెలుసుకొని తనే కెప్టెన్ చంపేస్తుంది. అండ్ సాక్షి అండ్ వివేక్ ఈ కేసు నుంచి ఎక్విట్ అయిపోతారు. అండ్ ఫైనల్లీ ఆ మిస్సింగ్ అమ్మాయిల కేసు అనేది సాల్వ్ అయిపోతుంది. అండ్ యాంటోనీ డెత్ అగైన్ హాంటెడ్ హౌస్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో, ఆ విధంగా లాస్ట్లో ఇంకా సాక్షి అండ్ వివేక్ సోనాలి సమాధి దగ్గరికి వెళ్తారు. అక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.